దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. ఈ తుఫాను ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తూ బలహీనపడే క్రమంలో ఉంది. దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో తీరానికి సమాంతరంగా అతి నెమ్మదిగా ఉత్తరం వైపు పయనిస్తోంది. మరో 2 రోజులు ఉత్తరంగానే పయనించి చెన్నైకి ఉత్తరంగా తీరం దాటడం లేదా సముద్రంలో బలహీనపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. నెల్లూరు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని అన్నదాతలకు దిత్వా తుఫాను అపార నష్టాన్ని మిగిల్చింది. వరి పంట పూర్తిగా నాశనం కాగా ఇతర అంతర్గత పంటలు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు వర్షపు నీటితో నివాస ప్రాంతాలు కూడా చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు కరెంటు స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాలు చీకటిమయంగా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే తుఫాను తీరం దాటక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక తిరుపతి జిల్లాలోనూ వర్షం కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మరోవైపు తిరుమల కొండను వర్షాలతో పాటు పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఓవైపు మంచు, మరోవైపు జల్లులు పట్టడంతో అందమైన దృశ్యాలను భక్తులు ఫోన్లలో బంధించారు. మరోవైపు చలి తీవ్రత అధికం కావడంతో వృద్ధులు, చంటి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా తిరుమల ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ ముందుకెళ్ళు. రాబోయే 12 గంటల్లో దిత్వా తుఫాను తీవ్రత తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రానున్న 2 రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశముంది. వాయుగుండం ఎఫెక్టుతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే దిత్వా తుఫాను దాటికి శ్రీలంకలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. భారీ వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపట్టడంతో 334 మంది ప్రాణాలు కోల్పోగా మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంక జాతీయ విపత్తుల నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు 11.18 లక్షల మందిపై ఈ విపత్తు ప్రభావం పడింది. ఒక్క కాండీ జిల్లాలోనే 88 మంది మృతి చెందగా 150 మంది కనిపించకుండా పోయారు. బదులాల్లో 71 మంది మృతి చెందారు.